నమస్కారం. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మహిళల్లో దంత సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి డాక్టర్ కె సుధా గారు, ఎండిఎస్, డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుంచి వచ్చేశారు. అందరికీ నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడాలన్నా మీకు ఏమైనా సందేహాలున్నా మాకు కాల్ చేయవచ్చు. 0866248700 248700. ముందుగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి అంటే మన శరీర ఆరోగ్యానికి ముఖద్వారం నోరే. మనం రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం, రకరకాల పానీయాలు తీసుకుంటాం. ఇవి అన్నీ సరైన పద్ధతిలో కనుక తీసుకోకపోవటం వలన ఆ ప్రభావం పళ్ళ మీదే పడుతుంది, దంతాల మీద ఎక్కువగా పడుతుంది. అనేక రకాల దంత సమస్యలు వస్తూ ఉంటాయి. దంతాల్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈరోజు మహిళల్లో వచ్చే దంత సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మహిళలే అంటే కనుక వాళ్ళ రోజు ఉన్న దీంట్లో దంతాలను శుభ్రం చేసుకోవటం లేట్ చేస్తారు. రకరకాల పెయిన్స్ వచ్చిన 1-2 రోజులు కూడా భరించి హాస్పిటల్కి వెళ్ళరు. అలా ఏవో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దానివల్ల ఇంకా దంత సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి అసలు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దంతాలని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి, దంతాలను కూడా మనం మామూలు చెకప్లని దంతాలను కూడా మనం ఒక ఇన్ని మంత్స్ అని చెప్పి కూడా చెకప్ చేయించుకోవాలన్నమాట. అవన్నీ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం. మరి డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. డాక్టర్ గారు, అసలు ముఖ్యంగా దంత సమస్యలు అని అన్నాం కాబట్టి దంతాలని ఎలాగా మనం మెయింటైన్ చేయాలి, ఎలా శుభ్రపరచుకోవాలి, దాని గురించి చెప్పండి. దంతాలను మనము రోజు మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అండ్ పేస్ట్తో రోజు బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే స్త్రీలు ముఖ్యంగా పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసుకోరు. పనులు అయిపోయిన తర్వాత చేసుకుందామని కొంత సమయం తర్వాత చేసుకుంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే మనకు భారతదేశంలో స్త్రీలు సహజంగా 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం అనేది చాలా అరుదు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. తెలుసుకున్న తర్వాత వాటి సమస్యలు వచ్చిన తర్వాత చాలామంది 2 పూట్ల బ్రష్ చేస్తున్నారు. చేయని వారి విషయంలో ఏమిటంటే రాత్రంతా మనము ఆ బ్యాక్టీరియా అంతా నోట్లో ఉండి పొద్దున్న లెగంగానే మనం గమనిస్తే మనకి నోరు దుర్వాసన వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే మనం లేచిన వెంటనే దుర్వాసన ఎందుకు వస్తుంది? బ్యాక్టీరియా ఉండటం వల్ల అనమాట నోట్లో. అందువల్ల మనం ఏంటంటే లేచిన వెంటనే మొదటిగా మనము చక్కగా నీట్గా బ్రష్ చేసుకుని వాటర్ తాగి మన పనుల్లో పాల్గొంటే మంచిది. ఇలా లేటుగా బ్రష్ చేసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా ఏమంటే కొన్ని చిగుళ్ళ సమస్యలు, ఇలాంటి మనకి ఆరోగ్య సమస్యలు, దంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు ఏంటంటే ముఖ్యంగా లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడం, అలాగే ఇంకా నైట్ పూట కూడా పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం చేయాలి. ఇంకా ఆహార పదార్థాలు మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత కూడా చాలామందికి ఏంటంటే ఈ చిగురుల్లో ఇరుక్కుపోతూ ఉంటాయి ఆహార తిన్న పదార్థాలన్నీ. దానివల్ల మనం ఏంటంటే పుక్కిలించడం, మంచినీళ్ళతో అయినా పుక్కిలించవచ్చు, మౌత్ వాష్లు యూజ్ చేయాలని కాదు, మంచినీళ్ళతో శుభ్రంగా పుక్కిలించి ఊసేయడం వల్ల కూడా కొంత సమస్యలను మనము అరికట్టవచ్చు. కొంతమందికి దంత సమస్యలు ఉన్నవారికి మనం ఏంటంటే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎలాగా ఆ సమస్యకు సంబంధించి మందులు తీసుకుంటామో, బీపీ షుగర్ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా మందులు తీసుకున్నట్టే దంత సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలని అంటే మౌత్ వాష్. ఎందుకంటే చిగుళ్ళ సమస్య, కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం కారడము, బ్యాడ్ స్మెల్ రావడం, దుర్వాసన రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పుక్కిట మందు, మౌత్ వాషెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. డాక్టర్ గారిని అడిగి ఏది మంచిదని తెలుసుకుని దాన్ని వాడితే ఆ సమస్యలను కూడా మనం అరికట్టవచ్చు. దంత ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ అని మనకందరికీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ప్రతి ఆరోగ్య సమస్యకి మనం ఒకళ్ళని సంప్రదిస్తూ ఉంటాం మనకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ డెంటిస్ట్ కూడా ఉండాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడున్న ఆహార పదార్థాలన్నీ కూడా మనము బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు దానివల్ల ఏంటంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడం వలన మనము 6 నెలలకి ఒకసారి దంత వైద్యుని సంప్రదించడం అనేది చాలా మంచిది. మనకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్స్లో కూడా చాలా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాబట్టి మనం వెళ్ళి చూయించుకుంటే మనకున్న సమస్యలు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే దంతాలకు సంబంధించి 6 నెలలకి దంత వైద్యుని సంప్రదించాలంటున్నామంటే
మనము యాక్చువల్గా ఈ దంత సమస్యలు పన్ను పుచ్చడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరం అంటే ఎక్కువ సమయం పట్టింది పాడవడానికి. అయినప్పటికీ మనకి పుచ్చిన వెంటనే నల్ల మచ్చలుగానే ఉంటాయి, కానీ దానివల్ల మనకి నొప్పి కానీ ఏ ఇబ్బంది ఉండదు ఆహారం తీసుకునేటప్పుడు. దానివల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనము రోజు మన ఫేస్ అద్దంలో అందరం చూసుకుంటాం. అలాగే మనం బ్రష్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మన దంతాల్ని అద్దంలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా పళ్ళకి గారం ఉన్నదా, లేకపోతే నల్ల మచ్చలు ఉన్నాయా, ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా దంతాల మధ్యలో అనేది గమనించుకుంటూ ఉంటే మనము దాన్ని బట్టి త్వరగా దంత వైద్యుని సంప్రదించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఎందుకంటే మనకి ఈ నోరు అనేది చాలా ఇంపార్టెంట్. అది మన బాడీ మొత్తాన్ని, మన నోరు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దంత ఆరోగ్యం అనేది చాలా అవసరం. డాక్టర్ గారు, దంత ఆరోగ్యం అందరికీ ఒకటే, కానీ ముఖ్యంగా మన స్త్రీలలో చాలా దంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, ఇంకా బీపీ షుగర్ ఇబ్బంది పడే వాళ్ళలో కూడా దంత సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, ఎక్కువగా మహిళల్లో ఉంటున్నాయి. కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా కాలర్స్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. అలా హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ బండ్లగూడ నుంచి మంచిర్యాల మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డెంటల్ డాక్టర్ ఉన్నారు. డెంటల్ నుంచి అదే మనకు పళ్ళది చిగుళ్ళలో నొప్పి, అప్పుడప్పుడు రక్తం లాంటిది వస్తుంది పన్నీళ్ళ నుంచి. మీ వయసు ఎంత చెప్పండి? 40+. 40 ప్లస్. ఏదైనా ఆరోగ్య 42. మీరు క్లియర్గా చెప్పండి, డైరెక్ట్గా మీరు డాక్టర్ గారితో మాట్లాడండి మేడం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. బయట పన్ను చాలా గుంజుతుంది మేడం. ఓకే, దానికి ఏదన్నా ఎన్ని రోజుల నుంచి అమ్మా? హలో, ఎన్ని రోజుల నుంచి అండి? 1 వీక్ నుంచి మేడం. నొప్పి పుడుతుందా అమ్మా? నొప్పి మామూలుగా అందులో ఏదైనా ఇరుకుతుంది కదా పన్ను, అవును, అప్పుడు అయితే నొప్పి పెడుతుంది. పుక్కిలిచ్చిన తర్వాత బాగుంటుంది. దానికి ఏమన్నా చెప్తారేమో? అంటే అది మీకు నోరు పుక్కిలిచ్చిన తర్వాత బాగుంది అని అంటే మీ పన్ను పుచ్చిందమ్మా. పన్ను పుచ్చినప్పుడు ఏమవుతుందంటే గుంటలు ఏర్పడతాయి అన్నమాట. అవి మీ ఆహార పదార్థాలు అందులో ఇరుక్కున్నప్పుడు మీకు నొప్పి కలుగుతుంది అనమాట అది. సో మళ్ళీ మీరు పళ్ళ వాటర్తో పుక్కిలించడం వలన ఆ నొప్పి పోతుంది. కాబట్టి అక్కడ మీకు పన్ను పుచ్చింది. మీరు దానికి ఏంటంటే దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదిస్తే దాన్ని ఏం చేస్తారంటే మీకు సిమెంట్ పెడతారనమాట, ఫిల్లింగ్ అనేది పెడతారనమాట. ఏం ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అమ్మా. అన్నీ కూడా దంత వైద్యులు వాడే మెటీరియల్స్ అన్నీ కూడా బయోకంపాటబుల్, అంటే మన నోటి ఆరోగ్య పరిస్థితికి అనుకూలంగా ఉండేవే వాడతారనమాట. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా ఎట్లా అని తెలుసుకోవడానికి ఏమి ఉండదమ్మా, మీరు చూపించుకోండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలాగే, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు మేడం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రేణుక మేడం. దేవిక గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం నుంచి మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. హలో, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. నా పేరు రేణుక మేడం. చెప్పండి అమ్మా, చెప్పండి, వినిపిడుతుంది. అనంతపురం నుంచి మేడం. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నాకు పండ్లు పుచ్చిపోతున్నాయి కానీ నొప్పి లేదు మేడం. పళ్ళు ఫస్ట్ అమ్మా, పళ్ళు పుచ్చిపోతుంటాయి మేడం. పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ నొప్పి లేవు మేడం, నాకు నొప్పి ఉండదు. ఫస్ట్ సమస్య ఏంటంటే దంత సమస్యలు ఏమిటంటే అవి మనకి ఎర్లీ స్టేజెస్లో నొప్పి వాపు ఏమి ఉండవు. కాబట్టి మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం అన్నమాట. మనం అందుకనే ఏంటంటే మనకు పుచ్చిపోయి రంగు మారినా అలా ఉంటే అది ఎర్లీ స్టేజెస్లో అనమాట. మనం వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే 10-15 సంవత్సరాల దాకా మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ రావు. అలా కాకుండా నొప్పి వచ్చేదాకా ఆగితే అది చాలా లోపలంతా మనకి నర్వ్స్ ఉంటాయి, వాటిని ఎఫెక్ట్ చేసినప్పుడు మనము మళ్ళీ వేరే పద్ధతుల ద్వారా సేవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీరు సంప్రదించకపోతే పన్ను తీయించేసుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి మీకు పుచ్చిని కాబట్టి మీరు దంత వైద్యుని సంప్రదిస్తే
వాటిని క్లీన్ చేసి మీకు సిమెంట్ పెడితే అవి మనకి నార్మల్గా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. మనం వాటిని లైఫ్ స్పాన్ పెంచినట్టు ఉంటుంది. మేడం పేస్ట్ అవి ఏం వాడితే మేడం? ఏదైనా అన్నీ ఒకటేనమ్మా. పేస్ట్లు సరైన పద్ధతిలో వాడుకోవాలి. మనము బ్రషింగ్ అనేది ఏంటంటే మనం లేచిన వెంటనే బ్రషింగ్ అనేది మనము ఏ బ్రష్ అయినా హార్డ్ బ్రష్లు యూస్ చేయకూడదు. మనకి ఒక 3 రకాల బ్రష్లు అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో, సాఫ్ట్, మీడియం, హార్డ్ అని. మనం ఏంటంటే నార్మల్గా ప్రాబ్లమ్స్ డెంటల్ సమస్యలు లేని వాళ్ళు మీడియం బ్రష్ యూస్ చేసుకోవాలి. బాగా పళ్ళు సలుపుతున్నప్పుడు సాఫ్ట్ బ్రష్ యూస్ చేయాలన్నమాట. అది కూడా ఏ పేస్ట్ అయినా వాడుకోవచ్చు మనము. చాలా మంచి అంటే బ్రాండెడ్ పేస్ట్లు ఉన్నాయి కదా, ఏదైనా ఒకటే. కాకపోతే వాటిని సరైన పద్ధతిలో మనము చేసుకోవాలన్నమాట. ముందుకి వెనక్కి కాకుండా పైకి కిందకి బ్రష్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్లో అనమాట. దానికి ఒక పద్ధతి ఉంటుంది బ్రషింగ్ ఎలా చేసుకోవాలి అనేది. అలా మనం అంటే ఎట్టు పడితే అటు చేసేస్తే ఏమవుతుందంటే అవి అరిగిపోతాయి, ఎనామిల్ అరిగిపోయి మళ్ళీ అవి కూడా మనకి తర్వాత సమస్యలు ఏర్పడతాయి అన్నమాట. ప్లస్ 2 నిమిషాల కన్నా ఎక్కువ చేసుకోకూడదు. అంటే కొంతమంది ఎక్కువ షేప్స్ చేస్తే మనకి ఎక్కువ బాగుంటుంది, ఎక్కువ తెల్లగా వస్తాయి అనుకుంటారు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బాత్రమ్మ అండి, ఇక్కడ అల్వాలండి. మీ సమస్య చెప్పండి. హలో, మీ సమస్య చెప్పండి. ఏం లేదండి, నేను పళ్ళు కట్టిస్తున్నాను. పళ్ళు కట్టించుకున్నారు? పళ్ళు కట్టిస్తున్నాను, మొత్తము తీసేసి పుప్పళ్ళు ఉంటాయి, కానీ అయినా కానీ అవస్థ అవుతుంది, కొద్దిగా నొప్పులు వస్తున్నాయి. ఓకే, అంటే తీసి పెట్టుకునే కట్టించుకున్నారమ్మా? ఏం చేయాలి చెప్పండి? తీసి పెట్టుకునే కట్టించుకున్నారా? పళ్ళు గుంజుతుంటాయి. భారతమ్మ గారు, అమ్మా చెప్పండి. మీరు ఎలాంటి పళ్ళు కట్టించుకున్నారు? పళ్ళు తీసి మళ్ళీ పెట్టుకునేట్టున్నాయా? ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నారా? మళ్ళీ పెట్టుకుంటా, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకుంటామా. ఆ పళ్ళు అంటే డాక్టర్ గారు అవమ్మా కొంచెం చిగుర్లు ఒత్తుకున్నప్పుడు మీరు అంటే రెస్ట్ తీసి నైట్ పూట తీసి పెడుతున్నారా? నొప్పి కాలుతుంటాయి, అప్పుడప్పుడు గుంజుతుంటాయి. నైట్ స్మెల్ కోసం ఇంకేమైనా వాడాలా? అది క్లోజప్ అది ఇది పెట్టారు కన్నా, చేతోని కాదు కన్నా, అదే అడుగుదామని. నాగభూషణ్ డాక్టర్ దిల్సుకున్నారు నుంచి కట్టిస్తున్నాను. అమ్మ భారతమ్మ గారు, కట్టిస్తాను. భారతమ్మ గారు డాక్టర్ చెప్పేది వినండి. డాక్టర్ గారు మీకు చెప్తున్నారు, మీరు నొప్పిగా ఉంది అన్నారు కదా. అమ్మ రోజు తీసి పెడుతున్నారా? నైట్ పూట నీళ్ళలో పెట్టుకోవాలి, ఒక బాక్స్ లో పెట్టుకుని నోట్లో ఉంచుకోకూడదు. రాత్రిపూట తీస్తున్నారా? రాత్రిపూట పళ్ళు తీసేసి క్లీన్ చేసుకుని ఒక నీళ్లు పోసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత బ్రష్ చేసుకున్నాక అవి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే అలా రెస్ట్ ఇవ్వాలి. రోజంతా పెట్టుకుంటాం కాబట్టి అవి చిగుళ్ళు ఒత్తుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే నైట్ పూట అంతా వాటికి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసేయమంటారా? తీసేయాలమ్మా, తప్పనిసరిగా తీసివేయాలి. రాత్రిపూట తీసేసి అవునమ్మా, వాటర్లో పెట్టుకుంటే వాటిని ఏంటంటే మనకి రాత్రంతా వాటికి మనం చిగుళ్ళకి మనం విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు మనకి పొద్దున్నే లేసి బ్రష్ చేసుకున్నాక పెట్టుకుని అలా వాడుకోవాలి. తీసి పెట్టుకునే డెంచర్స్ రోజంతా పెట్టుకుని ఉంచుకోకూడదు. బ్రష్తో క్లీన్ చేసుకోండి అమ్మా డెంచర్స్ని. అదే ఏం పెట్టకండి, కడగకండి, బ్రష్ చేయకండి అన్నాడు మరి ఆయన డాక్టర్. పర్వాలా, బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆహారం తిన్నదంతా దాని మీద అతుక్కుపోతుంది. క్లీన్ చేసి పెట్టుకోవాలి. 73 ఉంటాయి తల్లి. నమస్కారం, మంచిగా చెప్పింది పాపం. ఓకే మా అమ్మగారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు చెప్పారు కదా, అది ఫాలో అవ్వండి. మరో కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రమీలాదేవి, చెన్నై నుంచి అండి. ప్రమీలాదేవి గారు, మీ సమస్య చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడండి. మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. నాకు 66 సంవత్సరాలు. చెప్పండి అమ్మా. మాది ఆంధ్రప్రదేశ్, చెన్నైలో ఉంటున్నాము. ఇక్కడ నాకు కింద పళ్ళు కొంచెం అట్లా ఉన్నాయి, పైన కొంచెం బాగా ఊడినాయి. ఒక్క పొన్ను వచ్చి అన్నం తినేటప్పుడు అక్కడ పడి నొప్పి అంటే నొప్పి అండి.
అవునమ్మా, అయితే మీరు అంటే దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదిస్తే మంచిదమ్మా. అంత నొప్పి ఉన్నప్పుడు ఆ, మనము దంత వైద్యుని సంప్రదించాలి. ఇప్పుడు అదే స్త్రీలు చేసే తప్పేంటంటే మనకి సమస్య ఉన్నమ్మటే వెళ్ళమన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సమస్య తీవ్రం అవుతుంది. అప్పుడు మనం పన్ను తీయించేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకి సమస్య ఉన్న వెంటనే దంత వైద్యుని సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి మనము ఆ దంతాల యొక్క లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు. షుగర్ ఉంది. షుగర్ ఉన్న ఏం కాదమ్మా, షుగర్ ఉంటేనే చూయించుకోవాలి. ఇంకా షుగర్లో ఏంటంటే ఈ మధుమేహం, ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి తొందరగా ఏంటంటే కళ్ళు, పళ్ళు, ఈ గుండె సంబంధించినవి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనము డెంటల్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందమ్మా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి. కాబట్టి మనం ఏంటంటే దంత వైద్యుని మీరు సంప్రదించడం మంచిది. సరేనండి, థ్యాంక్స్ అండి. అతి వేడిగా అతి చల్లగా తీసుకోవద్దమ్మా నొప్పి ఉన్నప్పుడు. ఈ పెయిన్ బాంబ్స్ అలాంటివి రాయకూడదు, వాపు వస్తుంది. అసలు అన్నం తినలేకపోతున్నానండి. ఆ పన్ను వచ్చి కింద దాని మీద పడి అంత నొప్పి. అదేనమ్మా, అందుకని మీరు వెళ్ళాలి తప్పనిసరిగా దంత వైద్యుని సంప్రదిస్తే మంచిది. మీరు దగ్గరలో ఉన్న దంత వైద్యుని దగ్గరికి వెళ్ళి సంప్రదించండి, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తారు. డాక్టర్ గారు ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ గారు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. చూడు వాళ్ళ సమస్య. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే. శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 7:30 తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం మహిళలలో దంత సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. మనతో డెంటిస్ట్ సుధామాధురి గారు ఉన్నారు. మరి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 24870006. కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం మాది అనంతపూర్ మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. హలో, మాది అనంతపూర్ మేడం. మీ పేరండి? రమేష్ మేడం. రమేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. మా కూతురు విమలాకి మేడం. చెప్పండి సమస్య. 17 years మేడం. కొరపళ్ళు ఊడిపోలేదు మేడం, ఒకటి ఎట్టుంది పిల్లప్పటి నుంచి మేడం. 17 years? 17 years. కొరపళ్ళు సైడ్ ఒకటి ఊడిపోలేదు మేడం, అట్లా ఉంది మేడం. కొరపళ్ళు ఊడిపోలేదు, ఇంకా అలానే ఉన్నాయంటున్నారండి. అవును మేడం. అది మీరు ఒకసారి అది చిన్నపిల్లలకి 17 సంవత్సరాలండి మీ పాపకి? అవును మేడం. ఒక్కసారి అయితే మీరు దంత వైద్యుని సంప్రదించాలండి. ఎందుకంటే మనకి 6 నుంచి 13 సంవత్సరాల మధ్యలోనే పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ శాశ్వత దంతాలు వస్తాయి. అవును మేడం. కొన్నిసార్లు ఏంటంటే అవి ఓడకుండా అలా నోట్లోనే ఉండిపోతాయి అనమాట కొన్ని సమస్యల వల్ల. సో మనం దంత వైద్యుని సంప్రదించి అది లోపల పర్మనెంట్ టూత్ వచ్చిందా లేదా చూసి మనకి అది పన్ను తీసేసి దాన్ని బయటికి రావడానికి వాళ్ళు చూస్తారనమాట. మీరు వెంటనే డెంటిస్ట్ని సంప్రదించడం మంచిదండి. అది ఎట్లా ఉంటే ఏం కాదా మేడం, ఏమైనా ఇబ్బంది అవుతుంది మేడం అది? అవును, ఇది కొన్ని రోజులకి పాల పన్ను అయితే కనుక ఊడిపోతే మళ్ళీ అక్కడ గ్యాప్ వస్తుంది కదండి. అది ఊడిపోలేదు, స్ట్రాంగ్గా ఉంది మేడం. ఇప్పుడు అంటే అది మీరు చెప్పకూడదుగా, మనం వైద్యులు చూసి చెప్తే ఎందుకంటే మనం ట్రీట్మెంట్ పొందుకుంటే మంచిది. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, ఇందాక మన ప్రెగ్నెన్సీ లేడీస్లో అసలు ఎటువంటి దంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి చెప్పండి డాక్టర్ గారు. ఈ గర్భిణీ స్త్రీలలో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయండి, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. అప్పుడు దానివల్ల మనకి చాలా చిగుళ్ళ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిగుళ్ళు ఎర్రబారడం,
చిగుళ్ళు వాయడం, చిగులు వాపు, చిగుల నుంచి రక్తం కారడం, ఇలాంటి సమస్యలు అప్పుడు మొదలవుతాయి అన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ వయసులో వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టి అంతా మార్నింగ్ సిక్నెస్ ఇలాంటి వేరే రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దంతాల గురించి అంతగా పట్టించుకోరు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలా చిగుళ్ళు నుంచి బ్లీడింగ్ వస్తుంది, దుర్వాసన వస్తుంది అనేసి. అందుకనే మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనము ట్వైస్ బ్రషింగ్, 2 పూట్ల బ్రషింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రెగ్నెన్సీతో పాటు కూడా మన మిగతా ఆరోగ్య అవయవాలు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అందులో ముఖ్యంగా దంతాలు. సో వాళ్ళు ఇంకా దానికైనా బ్రషింగ్ 2 టైమ్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మౌత్ వాష్ అనేది వాడుకోవాలి. దంత వైద్యులని సంప్రదించి వాళ్ళు మౌత్ వాష్ అనేది వాడుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పుక్కిటి మందు వాడటం, పుక్కిలించి ఊసేయడం వలన చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపరచబడుతుంది అనమాట. దానివల్ల వాళ్ళకి తర్వాత ఆఫ్టర్ డెలివరీ కూడా ఎటువంటి సమస్యలు రావు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనము మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. చిగుళ్ళలో ఇరుక్కుపోవడము, అక్కడ పళ్ళు పుచ్చడము, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ తీసుకునే ఆహార పదార్థాలు కూడా ప్రెగ్నెన్సీ టైంలో స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది, స్వీట్స్ తినాలని. ఇట్లా తిన్న తర్వాత ఏంటంటే మనము జాగ్రత్తగా బ్రష్ చేసుకోవడము, 2 పూట్ల బ్రష్ చేసుకుని వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, అదేవిధంగా మహిళల్లో మధుమేహంతో బాధపడే వారిలో కూడా ఈ పళ్ళ సమస్యలు అంటే దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరన్నట్టుగానే వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకపోవటం వల్ల దంత సమస్యలు రావటం, ఊడిపోవటం, మళ్ళీ కట్టించుకునేటప్పటికి వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మధుమేహంతో బాధపడేవారు అసలు దంతాలకి ఎటువంటి సంరక్షణ తీసుకోవాలి, ఒకవేళ పళ్ళు ఏమైనా పుచ్చిపోయినా ఊడిపోయినా మళ్ళీ కట్టించుకున్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మధుమేహంలో ముఖ్యంగా మనకి చాలా సమస్యలు వస్తాయి. డెంటల్ సమస్యలు, దంతాలకు సంబంధించిన సమస్యలు. మామూలుగానే ఈ షుగర్ వ్యాధుల్లో మనకేంటంటే వాళ్ళు ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు చిగుళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. పెరియోడాంటైటిస్ అని ఒక చిగుళ్ళ వ్యాధి వస్తుందన్నమాట. దానివల్ల పన్ను చుట్టూ ఉన్న ఎముక కరిగిపోయి పళ్ళు లూజ్ అయిపోతాయి. పళ్ళు లూజ్ అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నొప్పి కానీ ఏమీ ఉండదు, తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే డాక్టర్ని సంప్రదించరు. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే వాటిని వాళ్ళు పర్యవేక్షించి చూసి, ఎక్స్రేలు తీసి చూసి ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గ వైద్యాన్ని వాళ్ళు అందిస్తారనమాట. ఈ మధుమేహం ఉన్నవాళ్ళు ముఖ్యంగా 6 నెలలకి సంప్రదించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే చిగుళ్ళ సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళకి. పుచ్చు కన్నా కూడా చిగుళ్ళ సమస్యలు, పెరియోడాంటైటిస్ అనే వ్యాధి ఎక్కువ వాళ్ళలో చూస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే మనకి టూత్ లాస్, అంటే పళ్ళు త్వరగా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. పళ్ళు త్వరగా ఊడిపోవడం వల్ల మళ్ళీ మనము పర్మనెంట్ ఫిక్సేషన్కి వెళ్ళాలన్నా కూడా పక్కన ఉన్న దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతాం. కాబట్టి మనము మధుమేహం ఉన్నవాళ్ళు కంపల్సరీ 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించాలి. ట్వైస్ బ్రషింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది జడ్చర్ల మేడం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు. పళ్ళు పుచ్చిపోయినాయి మేడం, అవి వాపు ఎక్కువ అవుతుంది. పళ్ళు పుచ్చిపోయినాయి, ఏంటండి సమస్య? వాపు అవుతుంది మేడం. అవి టీబీ చేస్తే బాగుంటుందా, లేకపోతే అదే కంటి చూపు తగ్గుతుంది అన్నారు కదా మేడం? వాపు అవుతుంది అంటారు. అంటే మీకు పళ్ళు పుచ్చి వాస్తున్నాయండి చిగుర్లు? మేడం, దవళ్ళు వాస్తున్నాయి. దవళ్ళు వాస్తున్నాయి. అంటే పళ్ళు తీయటం వల్ల కళ్ళకేం దెబ్బ ఉండదండి. దాన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు సరైన పద్ధతిలో దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అనేది. సో మనకి పళ్ళు పీకడం వల్ల కళ్ళు సమస్య రావడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఎగ్జామిన్ చేసి ఏం చేయాలి ఏంటి అనేది. ఒక్కోసారి పళ్ళు పీకకుండా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఉంటే అవి చేస్తారండి. నిర్లక్ష్యం చేయకుండా మీరు దంత వైద్యుని సంప్రదించండి. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. నమస్తే మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నా పేరు జి పద్మావతి మేడం. నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి మాట్లాడాను మేడం. పద్మావతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. ఆ, నమస్తే మేడం. నమస్తే అండి, నమస్తే. మేడం నా వయసు 50 సంవత్సరాలు మేడం. చెప్పండి. నాకు ఈ చిగుళ్ళు వాసి చిగుళ్ళ రక్తం వస్తుంది. చెప్పండి అమ్మా. ఒక 4-5 సంవత్సరాల కిందట అట్లే ఉంటే మామూలుగా చిగుళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాం మేడం. ఓకే. చేయించిన తర్వాత కొంచెం బాగానే ఉన్నది. మళ్ళీ ఈ మధ్య ఒక 6 నెలల నుంచి మళ్ళీ అలాగే చిగుళ్ళు వాసి మళ్ళీ బ్లడ్ వస్తుంది. అమ్మ, యాక్చువల్గా మీరు చిగుళ్ళకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. చేయించు మేడం. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి అన్నమాట. మనము వాటిని మీరు ఈ చిగుళ్ళ సమస్య ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2 పూట్ల బ్రష్ చేసుకుంటున్నారా? కొద్ది రోజులు చేసాం మేడం. తర్వాత అది చెయ్యాలమ్మా ఎప్పుడూ కూడా. ఇప్పుడు మనకి మీకు ఒక సమస్య వచ్చింది, దానికి మనము డాక్టర్ని సంప్రదిస్తే ఏం చేస్తారు, ఒక మందు రాసి ఇచ్చారనుకో. మనం ఇప్పుడు బీపీ షుగర్ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, మనం ఎప్పుడు వేసుకుంటాం కదా బీపీ షుగర్ మందులు, మానేయం కదా మధ్య మధ్యలో. అలాగే ఈ చిగుళ్ళ సమస్యకి మీకు ఆపరేషన్ అయిన తర్వాత మనము దాన్ని బాగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే 2 పూట్ల బ్రషింగ్, అంటే చిగుళ్ళు ఆల్రెడీ దెబ్బతిన్నాయి అనమాట. అక్కడ వాటికి ఆరోగ్యం దెబ్బతింది, సర్జరీ చేశారు కాబట్టి మీరు దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఈ పుక్కిటి మందులు వాడటం. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనము పుక్కిటి మందు వాడాలమ్మా. తర్వాత నిద్రపోయే ముందు కూడా పుక్కిటి మందు వాడాలి. డాక్టర్ గారు మీకు కొన్ని ఆయింట్మెంట్స్ రాసిచ్చుంటారు కదా, అవి వాడుకుంటూ ఉండాలి. 1 నెల వాడి మానేయకూడదు. కొద్ది రోజులు వాడి తర్వాత వాడలేదు మేడం. కాకపోతే 2 పూట్ల బ్రష్ చేస్తే చిగుర్లు కొట్టుకుపోతున్నాయి కదా మేడం. అప్పుడు మీరు సాఫ్ట్ బ్రష్ ఉంటుందమ్మా, సాఫ్ట్ బ్రష్తో బ్రష్ చేసుకోవాలి. సాఫ్ట్ బ్రష్ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు 6 నెలలకు ఒకసారి సర్జరీ అయిన తర్వాత డాక్టర్ గారిని సంప్రదించాలి తప్పకుండా. కంపల్సరీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు క్లీన్ చేస్తారు. అక్కడ ఏదైనా సమస్య ఉన్నా పళ్ళని క్లీన్ చేస్తారు. ముందు చేయించుకున్నాను, తర్వాత కరోనా 2 years వచ్చినాయి కదా సార్ మేడం, అట్లా బ్రేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సంప్రదిస్తే అమ్మా వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తారు. మేడం తరచుగా 2-3 సార్లు అట్లా సిజరీన్ చేయించుకుంటే ప్రాబ్లం ఏముండదా? ఉండదమ్మా, ఉండదు. అంటే డాక్టర్ ఏం చేస్తారంటే మనకి పంటి మీద ఉన్న గారని, చిగురు కింద ఉన్న గారని క్లీన్ చేస్తారు అంతే. ఎనామిల్ని ఏమి చేయరు. మన పంటి మీద పైపొర ఉంటుంది కదా, ఎనామిల్ అంటారు దాన్ని, అది దాన్ని ఏమి ఎఫెక్ట్ చేయదు క్లీనింగ్ వల్ల. ఓన్లీ గార మాత్రమే తీస్తుంది అది. ఆపరేషన్ అంటే చిగుర్లు అంతా కొంచెం గాట్లు పెట్టి బ్లడ్ అంతా తీసేస్తారు కదా మేడం. ఇప్పుడు మళ్ళీ చేయరమ్మా, మళ్ళీ సూపర్ఫిషియల్గానే చేస్తారు, పైనే చేస్తారు క్లీనింగ్. కొన్ని పాటించవలసిన జాగ్రత్తలు అవన్నీ చెప్తారు మీకు. అదే మేడం, తరచుగా మళ్ళీ 2 times అట్లా చేయించుకుంటే నెక్స్ట్ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని కాస్త భయంగా ఉంది. అలా మీరు అపోహల్లో ఉండొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా డాక్టర్ మెరుగైన ట్రీట్మెంట్స్ ఇస్తారు, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగానే వాళ్ళు సలహాలు ఇస్తారు. తప్పనిసరిగా సంప్రదిస్తే శాశ్వతమైన ట్రీట్మెంట్ ఏముండదా మేడం, తగ్గిపోవడానికి, ఆ బ్లడ్ కారకుండా, చిగుర్లు వాపు రాకుండా అట్లా? మీరు ఆపరేషన్ చేయించుకున్నాక మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటే మీకు అది బాగా రికవర్ అయ్యేదమ్మా. మీరు ఉండేది ఎక్కడ? గిద్దలూరు మేడం. గిద్దలూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఒంగోలు డెంటిస్టులు ఉంటారు కదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్లో, అక్కడ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీకు మంచి సలహా ఇస్తారు. మీరు భయపడకుండా అసలు ముందు వెళ్ళి ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకున్నారు కాబట్టి ఒకసారి వెళితే మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసి ఏమైనా మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇస్తారు. అవి కనుక మీరు మళ్ళీ కొన్ని రోజులు వాడి ఆపేయకుండా కంటిన్యూస్గా వాడుతూ ఉండి డాక్టర్ చెకప్కి వెళ్తూ ఉంటే కనుక మీకు ఎటువంటి సమస్య రాదు. మీరు ముందు భయపడకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారు, చూద్దాం. డాక్టర్ గారు, చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం
చాక్లెట్స్ తినట్లేదు, స్వీట్స్ తినట్లేదు, మేము నీట్గానే ఉన్నాము, మా పళ్ళు కూడా వైట్గానే ఉన్నాయి అంటారు. కానీ ఎప్పుడో ఒకసారి పంటి నొప్పి రావటం వల్ల డాక్టర్ గారిని సంప్రదిస్తే కనుక దగ్గర దగ్గర 5-6 పళ్ళు పుచ్చిపోయినాయి అని చెప్పి వాటిని క్లీన్ చేసి సిమెంట్ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఇవన్నీ తినకుండా ఉంటే కూడా అసలు ఎందుకనేది పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అసలు పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏంటి? పళ్ళు పుచ్చిపోవడానికి మెయిన్గా మన ఆహారపు అలవాట్లు. మనము తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. అవి సెల్ఫ్ క్లెన్జింగ్ అనమాట. ఫైబర్ డైట్ ఏంటంటే మన పళ్ళల్లో ఇరుక్కున్న ఈ మన చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ తిన్నప్పుడు ఇరుక్కున్నవన్నీ కూడా ప్రాపర్గా క్లెన్స్ అవుతాయి అన్నమాట. అది ఈ రోజుల్లో పిల్లలు ఎవరూ ఎక్కువగా తినట్లేదు కాబట్టి సరైన ఆహారం, వాళ్ళు ఎక్కువగా చాక్లెట్స్ ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మనం వాళ్ళు ఏంటంటే 2 పూట్ల బ్రష్ చేసుకునే హ్యాబిట్ వాళ్ళకి అలవాటు చేయాలి. అదే కాకుండా వాళ్ళు ఏదైనా తిన్న వెంటనే అతుక్కుపోయేవి ఏంటంటే మన దంతాలు, వెనక దంతాలు మన నమిలే చోట వాటికి కొన్ని గ్రూవ్స్ ఉంటాయి అన్నమాట. ఆ పళ్ళ దాని డిజైన్ అలా ఉంటుంది కాబట్టి అవి వాటిలో వెళ్ళి ఇరుక్కుపోయి ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు అక్కడ ఇరుక్కుపోయి అవి ఉన్నాయి అనేసి. తిన్న వెంటనే ఎవరు కూడా పట్టించుకోరు, దాన్ని జస్ట్ అలా వదిలేస్తారు. కాబట్టి ఆ గ్రూవ్స్లో ఇరుక్కుపోయి అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ వాటి వల్ల మనకి ఏంటంటే పళ్ళు పుచ్చడం స్టార్ట్ అయ్యిద్ది. కానీ ఒక పన్ను పుచ్చాలంటే కొన్ని నెలల నుంచి 1 సంవత్సరం టైం పడుతుంది అనమాట. అదంతా మనం ఈరోజు స్వీట్ తింటే ఈరోజే పుచ్చిపోవడం అలా జరగదు. కాబట్టి మనం ఎప్పటి నుంచో అంటే సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోపోయినా హరీబరీగా చేస్తారు కొంతమంది, దానివల్ల కూడా నష్టం జరిగిద్ది అనమాట. మనము ఒక 2 నిమిషాల సమయాన్ని దాన్ని కేటాయించి జాగ్రత్తగా తగిన విధానంలో దానికి ఒక పద్ధతి ఉంది. బ్రష్ పైనుంచి కిందకి ముందు పళ్ళు అయితే వెనక పళ్ళు అయితే సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి. అలా చేసుకుని ఆ పై భాగాలన్నీ కూడా వెనక్కి ముందుకి రుద్దుకుంటూ చూసుకుని చేసుకుంటే కనుక ఆ సమస్యలు తీరిపోతాయి. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఫస్ట్ నల్ల మచ్చలు ఏర్పడతాయి, ఆ పంటి మీద నల్ల మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. అది దాన్నప్పుడు పేషెంట్స్కి ఏంటంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఎక్కడా కూడా నొప్పి కానీ డిస్కంఫర్ట్ అనేది ఉండదు అనమాట. దానివల్ల వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఇంకోటి ఏంటంటే పళ్ళు వెనక ఉంటాయి కాబట్టి ముందు పళ్ళు వరకే మనకు అద్దంలో కనిపిస్తాయి, వెనక పళ్ళు మనకి సరిగ్గా చూసుకోము. అంటే అవి పుచ్చిన పైన ఉంటాయి టీత్, పై టీత్ కూడా మనకు అద్దంలో కనిపించవు. కాబట్టి ఏంటంటే వాళ్ళు నల్ల మచ్చలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. దానికోసం మనం ఏం చేయాలని అంటే 6 నెలలకు ఒకసారి దంతవైద్యుని సంప్రదిస్తే ఏమైనా నల్ల మచ్చలు ఉంటే వాటిని ఏంటంటే క్లీన్ చేసి సిమెంట్ పెట్టడం వల్ల మనకి దానికి ఒక 10-15 ఇయర్స్ దానికి మళ్ళీ మనము దాని లైఫ్ స్పాన్ని పెంచవచ్చు. అలా కాకుండా చాలామంది ఏంటంటే పేషెంట్స్ ఆ నల్ల మచ్చలు ఉన్నప్పుడు పట్టించుకోరు, గార కనిపిస్తున్నా కూడా పట్టించుకోరు క్లీన్ చేసుకోవాలని. ఎందుకంటే దానివల్ల నొప్పి బాధ ఏమీ ఉండదు పేషెంట్స్కి. అదే కాకుండా ఈ పుచ్చిపోయిన పళ్ళు కొన్ని రోజులైన తర్వాత ఆహార పదార్థాలు ఇరుక్కుని ఎప్పుడైతే వాళ్ళకి చల్లటి కానీ వేడి కానీ తీసుకున్నప్పుడు జుమ్మంటం కానీ ఇలాంటివి వచ్చినప్పుడే దంతవైద్యుని దగ్గరికి వెళ్తారు చాలామంది. కాబట్టి మనం 6 నెలలకు ఒకసారి దంతవైద్యుని సంప్రదిస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇనీషియల్ స్టేజెస్లోనే వాటిని చూసి మనం పళ్ళు పీకేసే స్టేజ్ దాకా తెచ్చుకోకూడదు అనమాట. మనం నిర్లక్ష్యంగా ఉంటే అవి పళ్ళు తీసేసి పళ్ళు పెట్టించుకోవడం ఈ స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. 6 నెలలకు ఒకసారి మీరు దంతవైద్యుని సంప్రదిస్తే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వాళ్ళకి చేసి గారుంటే క్లీన్ చేయించుకోవడం, దానివల్ల చిగులు సమస్యలన్నీ అరికట్టవచ్చు మనం చాలా వరకు. అలాగే ఈ నల్ల మచ్చలు ఇలాంటివన్నీ ఉంటే ఇరిగిపోయిన పళ్ళు ఇలాంటి ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల చాలా మందికి సెన్సిటివిటీ వస్తుంది. అలాంటి వాటికి సిమెంట్ ఫిల్లింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనం చేయడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అదే రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నామండి, మాది గోకవరం. మీ సమస్య చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారు. నా పళ్ళు మాకు 42 సంవత్సరాలు ఉంటాయండి. నా పళ్ళు పైన అదే షుగర్ ఉంది, 20 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. పళ్ళు ఇరిగిపోయినట్టు ముక్కలు రాలిపోయి అయ్యే పుచ్చిపోతున్నాయండి, పుచ్చిపోయి సలిపొచ్చేస్తున్నాయి. అదే పెద్ద చిన్నగా అదే రేగుల్లాగా ఇరిగిపోయి మెత్తగా అయిపోయినట్టును ఇరిగిపోతున్నాయండి. ఇరిగిపోయి అక్కడ కన్నం పడిపోయి పళ్ళు పుచ్చిపోతున్నాయి. అమ్మ మీరు హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా. అలా పళ్ళు ఇరిగిపోతున్నప్పుడు మరి మీరు దంతవైద్యుని సంప్రదించారా? లేదండి.
అంటే మెత్తగా అయిపోతున్నాయి, ఏదో పిండి నవలి ఏదైనా తింటే అది ఇరిగిపోయి అదే ముక్కలు అయిపోయి అక్కడ అదేనమ్మా, పుచ్చిపోతున్నాయి. అది డీమినరలైజేషన్ అంటారు ఆ సమస్యని. పళ్ళు ఏంటంటే వాటిలో మనము తినే ఆహార పదార్థాల వల్ల అవి ఏమవుతాయి అంటే వాటిలో పిండి పిండిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనము ఒకసారి మీరు దంతవైద్యుని సంప్రదిస్తే మంచిదమ్మా. ఇరిగిపోయి నొప్పి వస్తున్నాయి అంటున్నారు కాబట్టి, షుగర్ కూడా ఉంది కాబట్టి ఒకసారి దంతవైద్యుని సంప్రదిస్తే కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి మీకు అవన్నీ చూసి మీకు వాళ్ళు వివరించి చెప్తారు. ఏదన్నా సిమెంట్స్ పెట్టాలి. ఆల్రెడీ అలాగే ఈ పక్కన్ని అలాగే పోయినాయండి, మొత్తం అన్ని అలాగే పోయినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఏదైనా తింటే అది మెత్తగా అయిపోయినట్టు, పిండిగా అయిపోయినట్టు అక్కడ కన్నం పడిపోయి మళ్ళీ నొప్పి రావటం మొదలండి. అదేనమ్మా, మీరు ఈ సమస్య కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి మీరు దంతవైద్యుని సంప్రదిస్తే మంచిదమ్మా. ఇక్కడ విజయవాడలో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని ఉంది. అక్కడ మీకు మెరుగైన వైద్యం అందిస్తారు. 9 గంటల నుంచి 1 గంట వరకు ఉంటారు, చూస్తారు డాక్టర్స్ బాగా, అన్ని టెస్టులు చేస్తారు. అవునమ్మా. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, మరో కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది రమణ మేడం, మాది విజయనగరం అండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. డెంటల్ డాక్టర్ గారు మేడం, మా చెప్పండి, అక్క వాళ్ళ అమ్మాయికి కంప్లీట్గా చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. ఓకే మేడం. అదే మా అక్క వాళ్ళ అమ్మాయికి లెఫ్ట్ సైడ్ పైదంతం దగ్గర పన్ను పిచ్చుకుని అయిపోయిందండి. వయసు ఎంత అండి ఆ పాపది? 18 years అండి. అది మీరు పుచ్చిపోయిందని పాప చెప్పిందండి మీకు? అంటే పాపకి 14 years నుంచి అలాగా చిన్న నొప్పి వస్తుందండి. ఏది 6 months కైనా 3 months కైనా ఏదైనా తిన్నప్పుడు అనమాట, స్పీడ్ తిన్నప్పుడు. 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది తను. అవునండి. అలా చేయకూడదండి, చాలా తప్పు. మనకి సమస్య ఉన్నప్పుడు డెంటల్లో ఏంటంటే మనము అలాగా నిర్లక్ష్యంగా ఉంటే, అంటే ఒక పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోద్ది అలా ఉంటుంది మనకి మామూలుగా జనరల్గా మెడికల్ షాపులకి. కానీ దంత సమస్యల్లో మనం ఏంటంటే మనం ఓన్గా ఏమీ చేసుకోలేమండి. మీరు వైద్యుని సంప్రదిస్తేనే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ వారు అందిస్తారు. మనము 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది కదా పాప, కాబట్టి మీరు దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదిస్తే మీకు మంచిది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఈ వృద్ధాప్యంలో అంటే ఒక 70 ఏళ్ళు 65 ఏళ్ళు పైబడిన వారిలో, వయసు పైబడిన వారిలో దంతాలు ఊడిపోవటం, తీసేయటం చేసి కొత్త దంతాలు పెట్టుకోవటం, అలానే ఇందాక ఒక పెద్దవాడు కూడా కాల్ చేశారు, సెట్ అనేది పెట్టుకోవటం వల్ల వాళ్ళకి సరిగ్గా ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కొంచెం తెలియజేయండి. పెట్టుడు పళ్ళల్లో తీసి పెట్టే ఫిక్సింగ్ని, తీసి పెట్టేవి రెండును. ఇప్పుడు వృద్ధుల్లో మనము చాలామంది పళ్ళు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు పళ్ళు తీయించేసుకుంటారు. తర్వాత చాలామంది మొత్తం పళ్ళన్నీ తీయించుకుని ఈ డెంచర్స్ అని తీసి పెట్టుకునేవి పైన జాకి కింద జాకి 2 డెంచర్స్ పెట్టించుకుంటారు అనమాట. వాటిని ఎలా ఉపయోగించుకోవాలనంటే, మనము రోజంతా అన్నం తినేటప్పుడు, మనము మామూలుగా మాట్లాడేటప్పుడు రోజంతా వాటిని నోట్లో పెట్టుకుని ఉంచుకోవచ్చు. కాకపోతే నైట్ పూట, రాత్రిపూట వాటిని తీసేసి నీట్గా శుభ్రపరచుకుని వాటిని ఒక గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళల్లోనే ఉంచాలి ఆ డెంచర్స్. ఆ నీటిలో ఆ డెంచర్స్ని పెట్టుకుని నైట్ అంతా చిగుళ్ళకి మనము వాటికి విశ్రాంతిని ఇవ్వాలన్నమాట. నైట్ పూట పెట్టుకోకూడదు, వాటిని పెట్టుకోకుండా మళ్ళీ ప్రొద్దున్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. కంటిన్యూస్గా పెట్టుకోవడం వల్ల కొన్ని భాగాల్లో అవి ఒత్తుకుని వాళ్ళకి నొప్పి కలిగిస్తాయి అన్నమాట. అదే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఆహారం తినేసిన వెంటనే అలా క్లీన్ చేసుకోకుండా నోట్లోనే ఉంచుకుని పడుకోవడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ఆహారం అక్కడ కుళ్ళిపోయి ఆ డెంచర్స్ కింద కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము జాగ్రత్తగా వాటిని రాత్రిపూట తీసేసి నీళ్ళల్లో పెట్టుకుని వాడుకోవాలి. ఇది కట్టుడు పళ్ళు పెట్టుకున్న వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదేవిధంగా ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ పెట్టించుకుంటారు చాలామంది. ఇప్పుడు చాలామంది ఈ స్క్రూస్, ఇంప్లాంట్స్ వేయించుకుని వాటిని ఏంటంటే కృత్రిమ పద్ధతిలో వాటిని ఫిక్స్ చేస్తారనమాట. వాళ్ళు తీసి పెట్టడానికి ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే దంత సంరక్షణ కోసం బ్రషింగ్తో పాటు ఈ మౌత్ వాష్ అనేది, పుక్కిటి మందు అనేది చిగుళ్ళు కిందకి వెళ్ళి అవి చాలా క్లెన్జింగ్ ఎయిడ్స్ అనమాట. ఈ మౌత్ వాష్ అనేది
పడుకునే ముందు రోజు వాళ్ళు తప్పనిసరిగా ఆ పుక్కిటి మందుని వాళ్ళు వాడాలి. అలా చేయటం వల్ల ఆ చిగుళ్ళు అవన్నీ హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫిక్స్డ్ టీత్ పెట్టడం వల్ల చిగుళ్ళ మీద ఒత్తుకుని కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి వాటిని ఆరోగ్యంగా చూసుకోవాలి. కాబట్టి చిగుళ్ళని మనము ఈ పుక్కిటి మందు వాడటం వలన ఆ చిగుళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాము. అలాగే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మనము కొంత ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు వాటిని మెయింటైన్ చేయడానికి కొంత జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే ఎవరైనా సరే. ఓకే డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో మేడం, మాది వచ్చేసి నా పేరు రాధిక మేడం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ నెక్కొండ మండలం మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో డాక్టర్ గారు ఉన్నారుగా. ఓకే మేడం. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మాయికి ఇప్పుడు ఇది వరకు 2 పనులు తీయించాము, పిప్పి పనులు. చెప్పండి. మళ్ళా ఒకసారి మళ్ళీ ఇంకో పన్ను ఖరాబ్ అయిందంటే మళ్ళీ తీయించాను. ఓకే. ఇప్పటికి ఇబ్బంది పడుతుంది. ఇంకో పన్ను కూడా ఖరాబ్ అయిందని అంటున్నాడు. మొన్న డాక్టర్ చూస్తే అసలు అది రావడానికా లేకపోతే అన్నం కూడా తినొస్తలేదు మేడం. ఎక్కడుంటారమ్మా? వరంగల్లో ఉంటారా? వరంగల్లో కాదు మేడం, నెక్కొండ మండలని అప్పలపేట విలేజ్. ఓకే. ఎంత వయసు ఉంటుంది పాపకి? పాప కాదు, అమ్మ. అమ్మ ఎంత వయసు ఉంటుంది? 60 ఉంటుంది. 60 ఉంటాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ వయసులో కొంచెం మనకి పళ్ళు ఊడిపోవడం ఈ సమస్య ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మన ఆరోగ్య రీత్యా కానీ మన మనం 60 సంవత్సరాల తర్వాత కొన్ని సమస్యలు, దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది పెద్దవారిలో. మనం ఏంటంటే చూయించుకుని పాడైపోయినవన్నీ తీయించుకుని మళ్ళీ పెట్టించుకోవడం అనేది మంచిది. బాగుంటుందమ్మా చాలా. అంటే వాళ్ళు తినడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది ఇప్పుడు పెట్టించుకుంటున్నారు కదా ఫిక్స్డ్ టీత్ అని, తీసి పెట్టుకునేవని, వాటిని ఉపయోగించుకుని వాళ్ళు. ఎందుకంటే దంతాలు లేకపోతే తినడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. అక్కడి నుంచి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. వాళ్ళు తినలేరు కాబట్టి దంతాలు అనేది చాలా అవసరం. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తింటేనే ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి తినడానికి ఆ దంతాలు లేకపోతే తీయించేసుకుంటే కనుక దాని పద్ధతిలో మనం పెట్టుకోవాలి, దంతాలు పెట్టించుకోవాలి. 60 సంవత్సరాలు అంటే ఇంకా మనం పెట్టించుకుని వాటిని ఇది చేసుకోవచ్చు. ఓకే అండి. హలో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. డాక్టర్ గారు చూస్తున్నారు కదండి, మనం మహిళల్లో వచ్చే దంత సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు కదా. మరి మీకేమైనా సందేహాలున్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 24870006. ఇప్పుడు కార్యక్రమంలో మరొక చిన్న విరామం. వీక్షించండి రెట్రో టైంలో ఓం నమ శివాయ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు డిడి సప్తగిరి ఛానల్లో. అందరికీ ఆరోగ్యం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మాట్లాడుకుంటున్నాం మహిళలలో వచ్చే దంత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. మనతో డాక్టర్ సుధా గారు ఉన్నారు. మరి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డాక్టర్ గారితో మాట్లాడాలి అన్నా మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0866248700 24870006. డాక్టర్ గారు ఇప్పుడు చూస్తే కనుక చాలామంది పుచ్చులు, అదేవిధంగా రూట్ కెనాల్ అంటారు కదా, అసలు పళ్ళ సమస్యలకి, ఈ దంత సమస్యలకి ఎటువంటి చికిత్సా విధానాలు మన ప్రభుత్వ వైద్య కళాశాలలో అందుబాటులో ఉన్నాయి? మన విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో అన్ని డిపార్ట్మెంట్స్లో పీజీ ఉంది. అంటే మనకి చాలా నూతన పద్ధతుల ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు. మనకి పళ్ళు పీకటమే కాకుండా
ఫిల్లింగ్స్ చేయడము, క్లీనింగ్ చేయడము, చాలా విభాగాలు ఉంటాయి అందులో స్పెషాలిటీస్. సో వాళ్ళు చాలా అంటే అధునాధునిక పద్ధతులు ఉపయోగించి చేస్తున్నారు. పన్ను పుచ్చిపోయినప్పుడు మొదటిగా పేషెంట్స్కి తెలియదు కాబట్టి, ప్రాబ్లం ఉండదు కాబట్టి వాళ్ళు దంతవైద్యుని సంప్రదించరు. మనకి బాగా నొప్పి వచ్చి దానివల్ల ఇబ్బందికరంగా ఉంది, మనం ఆహారం తీసుకునేటప్పుడు అన్నప్పుడే మనము దంతవైద్యుని కోసం సంప్రదించాలని చూస్తాము. కాబట్టి అప్పుడు ఏంటంటే ఆ స్టేజ్లో అది పన్ను బాగా లోపలంతా పుచ్చిపోయి లోపల నరాలను ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇదివరకు రోజుల్లో ఆ పళ్ళు మనం సేవ్ చేయడానికి అవకాశం ఉండేది కాదు, పీకేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నూతన పద్ధతులు వచ్చిన తర్వాత పన్నుల్ని చాలా సేవ్ చేయడం అనేది చాలా పద్ధతులు ఉన్నాయి. దానిలో భాగంగానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మన ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో అది అందుబాటులో ఉంది కాబట్టి చాలా బాగా చేస్తారు. కాబట్టి ఆ సమయంలో ఏంటంటే మనం పన్ను నొప్పి వచ్చినప్పుడు వాళ్ళని సంప్రదిస్తే ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పొందుకుని పన్నుని పీకించుకోకుండా పన్ను సేవ్ చేసుకుని మనము దాన్ని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ పంటి నొప్పి ఇవన్నీ పళ్ళ పుచ్చులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? దంతవైద్యుని సంప్రదించినప్పుడు అన్నిటికీ టెస్టులు అవసరం ఉండదు. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే నోరుని దంతవైద్యులు పరీక్షిస్తారు. పరీక్షించి అది పళ్ళు కలర్ మారినా లేకపోతే గారున్నా అవన్నీ మనకి టెస్టులు చేయకుండానే నోట్లో ఎగ్జామిన్ చేయడం వల్ల, నోటిని పరీక్షించడం వల్ల మనకు తెలుస్తుంది, దంతవైద్యులకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు తగు ట్రీట్మెంట్లు అందిస్తారు. ఎక్కువగా పుచ్చి లోపలికి వెళ్ళి నొప్పి వచ్చి వాపు వచ్చినప్పుడు మాత్రమే మనము ఎక్స్రే ద్వారా దాన్ని తెలుసుకుంటాం అనమాట. ఎక్స్రేస్ అడ్వైస్ చేయడం వల్ల పన్ను ఎక్స్రేస్ ఉంటాయి అన్నమాట. దాన్ని తీపించడం వలన వాటి ద్వారా మనకి ఆ డయాగ్నోసిస్ తెలుస్తుంది. అదే కాకుండా కొంతమందికి జనరలైజ్డ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొత్తం నోరంతా చిగుళ్ళు ఆయడము, రక్తం కారడము, ఇందాక మనం ఒక పేషెంట్ చెప్పారు కదా ఫ్లాప్ సర్జరీ చేయించుకున్నాను అనేసి, అలాంటి కండిషన్స్లో మనం ఫుల్ మౌత్ రేడియోగ్రాఫ్ తీయించుకోవాలన్నమాట. తీయించుకుంటే మనకి ప్రతి పన్ను, అందులో 32 పళ్ళు ఎక్స్రేలో మనకి దాంతోపాటు ఎముకకున్న సంబంధం అవన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఎముకలో ఏమన్నా ఇబ్బంది ఉన్నాయా, ఎముక అరిగిపోవటం జరిగిందా, పళ్ళు లూజ్ అవటం ఉందా, ఇవన్నీ చూసుకుని మనము ఆ ఎక్స్రేల ద్వారా ఇప్పుడు ఇంకా అధునాతన పద్ధతులు కూడా చాలా వచ్చినాయి. CBCT అని, చాలా TMJ ఎగ్జామిన్ చేయడానికి మనకి చాలా రకాలైన ఎక్స్రేలు అవైలబుల్గా ఉన్నాయి. మనం డాక్టర్ని సంప్రదించినప్పుడు దానికి సంబంధించిన అవసరమైతే వాళ్ళు ఆ ఎక్స్రేలకి రాసి టెస్టులు చేయించి దాని ద్వారా వాళ్ళు ఆ వ్యాధిని నిర్ధారించి మంచి ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, దంత సమస్యల్లో ముఖ్యంగా చాలామందికి సడన్గా పెయిన్ వస్తుంది, ఏమైందనేది తెలియదు. చూస్తే జ్ఞానదంతాలు అంటారు కదా, ఈ జ్ఞానదంతాల వల్ల కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ జ్ఞానదంతాలు ఎప్పుడు వస్తాయి, అవి వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ జ్ఞానదంతాలు అనేది మనకి మామూలుగా నోటిలో 32 పళ్ళు 2 రకాల దంతాలు వస్తాయి అన్నమాట. ఫస్ట్ మనకి 6 నెలల నుంచి స్టార్ట్ అవుతాయి పళ్ళు రావడం, 6 months దగ్గర నుంచి. అప్పుడు వాటిని మిల్క్ టీత్ అంటాం. 2 రకాల దంతాలు మనకి వస్తాయి అన్నమాట. మిల్క్ టీత్ ఏంటంటే మనకి 6 నెలల నుంచి వచ్చినప్పుడు అవి 6 years వరకు వస్తాయి. ఆ టీత్ ఏంటంటే మనకి 13 సంవత్సరాల వరకే ఉంటాయి. సో ఈ 6 years నుంచి 13 సంవత్సరాల మధ్యలో మనకి మిక్స్డ్ డెంటిషన్ ఉంటుందన్నమాట. కొన్ని పాలపళ్ళు ఊడిపోయి కొన్ని శాశ్వత దంతాలు రావడం ఇలాంటి స్టేజ్ ఉంటుంది. 6 years నుంచి 13 సంవత్సరాల తర్వాత అన్నీ మనకి పాలపళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలే ఉంటాయి అన్నమాట. అవి అప్పుడు మనకి ఒక 28 పళ్ళు ఉంటాయి, పైన 14 కింద 14. మామూలుగా పైన 16 కింద 16 పళ్ళు ఉంటాయి. పైన అవి జ్ఞానదంతాలు అంటాం అనమాట, ఆ చివర వచ్చే పళ్ళని. ఆ జ్ఞానదంతాలు మనకి 17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో వస్తాయి అన్నమాట చాలామందికి. అవి వచ్చేటప్పుడు ఏమిటంటే చాలామందికి ఏంటంటే జా సరిగ్గా గ్రో అవ్వకపోయినా వాళ్ళకి అప్పుడు సరే సఫిషియెంట్ స్పేస్ లేకపోతే ఈ జ్ఞానదంతాలు లోపల ఎముకలోనే ఉండిపోయి అవి ఏంటంటే వచ్చేటప్పుడు చాలా నొప్పి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఏజ్లో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఆ జ్ఞానదంతాలు సరిగ్గా రాకపోవడం వల్ల. దానికి ఏంటంటే మనం దంతవైద్యుల్ని సంప్రదిస్తే ఎక్స్రే తీసుకుని దాని యాంగులేషన్ ఎలా ఉంది, దానివల్ల ఇబ్బందికరంగా ఉందా, ఫస్ట్ మందుల ద్వారా తగ్గించవచ్చు ఆ జ్ఞానదంతాన్ని, వాపుని కానీ ఆ నొప్పిని కానీ. మందుల ద్వారా తగ్గిపోతే చాలామందికి మందుల ద్వారా తగ్గుతుంది.
అలా కాకుండా అది ఎముకలోనే ఉండిపోయి చాలా ఇబ్బందికరంగా అక్కడ ఇరుక్కుపోయి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. పైన దవడ కూడా వాయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల అప్పుడు ఏంటంటే దంతవైద్యుని సంప్రదిస్తే వాళ్ళు ఎక్స్రే తీసుకుని ఆ ప్రాబ్లం చూసి వాళ్ళు ఏంటంటే ఆ పన్నుని తీసేయాలంటే తీసేసే ఏర్పాట్లు చేస్తారనమాట. పన్ను తీయించేసుకోవాలి. అలాంటి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దాన్ని అలా వదిలేయటం అనేది పక్క పళ్ళ మీద కూడా ప్రభావం చూపించిద్ది అనమాట. ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి పక్క పన్ను కూడా పుచ్చుతూ ఉంటాయి. చాలామందికి ఆ 2 పళ్ళల్లో అంటే జ్ఞానదంతం ముందు పన్ను కూడా పుచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట, మనం నిర్లక్ష్యం చేయడం వల్ల. కాబట్టి అలాంటి సమస్యలు ఉంటే దంతవైద్యుని సంప్రదించి ఎక్స్రే తీయించుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. డాక్టర్ గారు, ఈ దంతాలకి మీరు అన్నట్టుగా నైట్ అంతా మనం పడుకొని ఉంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది, విపరీతమైన దుర్వాసన వస్తుంది కాబట్టి బ్రష్ చేయాలని. చాలామందికి రోజులో కూడా ఉదయం పూట మధ్యాహ్నాల పూట కూడా విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది, బ్రష్ చేసిన పోదు. అసలు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చేయాలి ఆ దుర్వాసన పోవడానికి? సహజంగా రాత్రంతా మనము పడుకుని పొద్దున్న లేచినప్పుడు వచ్చే దుర్వాసన అది అందరిలో వచ్చేదే కాబట్టి మనం బ్రష్ చేసుకుని టంగ్ క్లీన్ చేసుకోవడం వల్ల మనము దాన్ని అది అక్కడతో పోతుంది, మనం ఫ్రెష్గా అయిపోతుంది. మళ్ళీ ఓరల్ హైజిన్ మన నోటి ఇదనేది నోరు శుభ్రంగా పడుతుంది కాబట్టి మనకి ఫ్రెష్గా ఉంటుంది ఆ రోజంతా కూడా. అలా కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్, ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి మధుమేహ వ్యాధి, ఈ కిడ్నీ సమస్యలు, ఇలా సైనసైటిస్ ఇలాంటి సమస్యల్లో కొంతమందికి వాళ్ళు బ్రష్ చేసుకున్న తర్వాత కూడా డే టైంలో కూడా ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు సైనసైటిస్ ఉన్న వాళ్ళలో కూడా ఇదంతా మనకి నోరు ఈ సైనస్లు అనేవి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఆ సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి ఆ దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనము ఈ మౌత్ వాష్ పుక్కిటి మంది అనేది వాడటం వల్ల కూడా కొంతవరకు కొన్ని గంటలు ఆ వాసన రాదనమాట, కొంత దాన్ని అరికట్టవచ్చు. మనం మౌత్ వాష్ వాడుతూ కూడా ఇవన్నీ బ్రషింగ్ చేస్తూ ఇలా చేస్తున్నా కూడా మనకు దుర్వాసన వస్తుందంటే తప్పనిసరిగా మనం దంతవైద్యుని సంప్రదించాల్సిందే, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఓకే డాక్టర్ గారు, మెయిన్గా అసలు మనం ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? మన దంతాల ద్వారా నమిలి మింగితేనే మంచి ఆహారం అనేది వెళ్తుంది కదా. కానీ దంతాల దగ్గరికి వచ్చేటప్పుడు చాలామంది నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు. మీరు అనగా చిన్న పంటి నొప్పే కదా అని వదిలేయటం, అది పుచ్చి ఇంకా ఒకటి నుంచి ఇంకో దానికి వ్యాప్తి చెంది ఇంకా పళ్ళన్నీ పాడైపోవటం జరుగుతుంటాయి. కాబట్టి అసలు దంతాలని ఎట్లాగా మనం మెయింటైన్ చేయాలనే దానికి చివరిగా చెప్పండి డాక్టర్ గారు. మీరు అన్నది కరెక్టేనమ్మా. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మనం జనరల్ సమస్యలు తొందరగా డాక్టర్ని సంప్రదిస్తాం భయం వేసి. కాకపోతే ఏంటంటే ఈ దంతాలు అనేటప్పటికి మనకి అది తినడానికి ఇబ్బంది అయితే తప్ప మనం దంతవైద్యం దగ్గరికి వెళ్ళం, ఎందుకంటే అంత ఎక్కువగా నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు కాలంలో అయితే అది చాలా దంతవైద్యులు తక్కువ ఉండేవాళ్ళు, ఆ సమస్యలు కూడా తక్కువే ఉండేవి. మరి అప్పటి రోజుల్లో వైద్యులు లేకపోయేవాళ్ళు, అలాగే సేమ్ టైం సమస్యలు కూడా తక్కువే ఉండేవి. ఇప్పుడు దంత వైద్యులు ఎక్కువ అయ్యారు, అలాగే సమస్యలు కూడా ఎక్కువైనాయి అన్నమాట. ఎందుకంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు అనమాట. మనం ఎక్కువగా ఇదివరకు ప్రాపర్ డైట్ అనేది ఓరల్ హైజిన్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఈ రోజుల్లో తీసుకునే ఆహారపు అలవాట్లు, ఆహారపు నియమాలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ ఎక్కువగా మనం అనుకున్నాం కదా, ఈ స్టికీ ఫుడ్, ఈ బర్గర్, ఈ జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. వాళ్ళు సరైన ఆహారం, బలమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఆ ఫార్మేషన్ ఆఫ్ టూత్లో అది ఎప్పుడు ఆ దంతాలు వచ్చే టైంలో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి మాకు మంచి డైట్ ప్లాన్ అనేది ఉండాలన్నమాట. మన పూర్వీకులు చెప్పినట్టు మనకి చాలా వాళ్ళు మనకి బుక్స్లో లేకుండానే చాలా బాగా వాళ్ళు మనకి అలవాటు చేశారు, మంచి ఆహారపు అలవాట్లు. కానీ మనం ఈ మధ్య వాటిని పాటించట్లేదు కాబట్టి మనకి దంత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి ఏంటంటే మనం చెప్పాల్సింది, వాళ్ళు ప్రాపర్ డైట్, పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయడం అలాంటివి స్కిప్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనము బ్రషింగ్ అనేది 2 minutes ప్రాపర్ బ్రషింగ్ చేసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన పళ్ళ మధ్యలో ఏమన్నా ఆహారం ఇరుక్కుంటే ఫ్లాసింగ్ అని కొన్ని ఓరల్ హైజిన్ ఎయిడ్స్ ఉన్నాయి అన్నమాట. అది కూడా ఇదివరకు రోజుల్లో చాలా ఇబ్బందికరంగా థ్రెడ్ తీసుకుని చేసుకోవాలంటే చాలామంది ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈజీగా అవి హ్యాండీగా వచ్చేసినాయి అన్నమాట, డెంటల్ ఫ్లాస్ కూడా.
అలా మన పళ్ళ మధ్యలో ఇరుక్కున్న వాటికి మాత్రం మనం బ్రషింగ్ వల్ల మౌత్ వాష్ వల్ల పోదు కాబట్టి కొన్ని సందర్భాల్లో డెంటల్ ఫ్లాస్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. ఇలా బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్, డెంటల్ ఫ్లాసింగ్ ఇలాంటి సరైన ఆహారం తీసుకోవడం వలన కూడా కొంచెం అవాయిడ్ చేయడం అనమాట. ఈ స్వీట్స్, ఈ చాక్లెట్స్ అనేవి ఆహారం ముందు తీసుకుంటే మంచిది. ప్లస్ పడుకునే ముందు అలాంటివి తినకూడదు. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని, మన దంత ఆరోగ్యాన్ని చాలా వరకు మనము సంరక్షించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అసలు దంత సమస్యలు ఏముంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అదేవిధంగా వారికి ఎలాంటి దంత సమస్యలు వస్తాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, అదేవిధంగా మా కాలర్స్ అడిగిన విధంగా కూడా వాళ్ళ సందేహాలు కూడా ఎంతో చక్కగా నివృత్తి చేశారంటే ధన్యవాదాలు డాక్టర్ గారు. చూశారు కదండి, డాక్టర్ సుధా గారు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి అంటారు. మంచి ఆహారం నమిలి తినాలి అంటే మంచి దంతాలు కూడా ఉండాలి కదా. మరి దంతాలు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, దాని గురించి సుధా గారు ఎంతో చక్కగా తెలియజేశారు కదా. మరి సుధా గారు చెప్పిన ఈ ట్రీట్మెంట్ మొత్తం మీరు మళ్ళీ చూడాలన్నా, ఎవరికన్నా ఫార్వర్డ్ చేయాలన్నా మనకి యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మరో అంశంతో, మరో డాక్టర్ గారితో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/Doordarshan Saptagiri. Facebook www.facebook.com/DD Saptagiri. Twitter twitter.com/DD Saptagiri VJA. Instagram www.instagram.com/DD Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా డీడీ సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డీడీ సప్తగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.